గుడ్ మార్నింగ్ టు ఆల్. గౌరవనీయులు సభాధ్యక్షులు సురేందర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి మరియు బిఎంహెచ్ఓ గారు రమణ గారికి, మన సూపరింటెండెంట్ గారికి మరియు పట్టణ సిఏ గారు వెంకటేష్ గారికి అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు వెంకటేశ్వర్లు. నేను ఇన్స్పెక్టర్గా ఈగల్ టీంలో పనిచేస్తున్నాను. ఈగల్ టీం అంటే ఎవరికైనా తెలుసా? వన్ డే స్పీచ్ ఉండదు, ఇంటరాక్షన్ ఉంటుంది, లైక్ యువర్ క్లాస్ రూమ్. ఓకే, ఈగల్ టీం అంటే ఎవరికైనా తెలుసా? తెలిసిన షేర్ చేయండి. తెలియదా? వెరీ గుడ్. ఈరోజు మీకు ఈగల్ టీం గురించి చెప్తాను. ఈగల్ టీం దేని మీద పనిచేస్తారు? మత్తు పదార్థాల నియంత్రణపై మన రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. మత్తు పదార్థాలంటే మన సిఏ గారు చాలా వివరంగా వర్ణించడం జరిగింది. ఇప్పుడు దీనిపైన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు పట్టణంలో జరుగుతుంది. దీని గురించి ఈగల్ టీం ఇన్స్పెక్టర్ ఎందుకు వచ్చాడు, దీనిపైన అవగాహన మనకు ఎందుకు అనేటువంటిది ప్రతి ఒక్క మెదడులో క్వశ్చన్ మార్క్ కావాలి. అవుతుందా లేదా? అసలు మత్తు పదార్థాలు అటువంటివి మనకు తెలుసా తెలియదా? తెలిస్తే అవి మనకు అవసరం ఏమి, మన దగ్గరికి ఎందుకు వచ్చారు అనేటువంటిది ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్ కావాలి. ఎక్కడో హైదరాబాద్లో పనిచేసే మేము ఈరోజు మారుమూల ప్రాంతం జిల్లా హెడ్ క్వార్టర్ రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దీనికి కొన్ని కారణాలు చెప్తాం. రీసెంట్గా మేము నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఏం కేసెస్ అంటే డ్రగ్స్లో భాగంగా గాంజా కేసులు చేయడం జరిగింది. అంతకుముందు మేము కొకైన్, హెరాయిన్, చెడాస్ అనేటువంటి డ్రగ్స్ మీద కేసులు చేయడం జరిగింది. అవి సిటీ ప్రాంతాల్లోనే దొరుకుతుండేవి. లగ్జరీ పీపుల్, కొంతమంది అధికంగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు తీసుకునే వాళ్ళు, వాళ్ళ మీద కేసెస్ చేసేవాళ్ళం, కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఈ గాంజా అనేటువంటిది విచ్చలవిడిగా దొరుకుతుంది. ఎక్కడ దానికి వచ్చిందంటే మన ఇంట్లో వాళ్ళు కూడా కన్జంప్షన్ చేస్తున్నారో లేదో మనం కనిపెట్టలేని పరిస్థితి వచ్చింది. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం, సుమారు 200 మంది ఉన్నాం, స్టేజ్ మీద మేము ఉన్నాం. అర్థమైందా? మన ఇంట్లో పిల్లలు కన్జంప్షన్ చేస్తున్నారా లేదా అనేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి మీరు మీ పిల్లల యొక్క బిహేవియర్ చేంజెస్ అంటే వాళ్ళ ప్రవర్తనలో వచ్చే మార్పుని మీరు గమనించాలి. ప్రతి ఒక్కరు వృత్తిరీత్యా బిజీ అవుతాం. నేను పోలీస్ ఆఫీసర్ని, నేను వృత్తిరీత్యా బిజీ అవుతా. పొద్దున బందోబస్తు ఉంటుంది, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి, కేసెస్ ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, కోర్టు ఉంటుంది. అలాగే డిఎంహెచ్ఓ గారికి కూడా వారి వృత్తిరీత్యా బిజీ ఉంటాం. సమ్ ఆఫ్ ది బిజినెస్ మ్యాన్, ఇప్పుడు మెడికల్ షాప్స్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ బిజినెస్ ఉంటుంది, మీ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యవసాయదారులు కూడా పని ఉంటుంది. సంపాదన ధ్యేయంగా కాకుండా మన సమాజానికి మంచి సభ్యులను అందించే బాధ్యత యాజ్ ఏ పేరెంట్గా ఉంటుంది. మన పిల్లల్ని మనము ఏం చేస్తున్నారనేటువంటిది గమనించాల్సిన బాధ్యత వచ్చింది. ఖచ్చితంగా మనమందరం మన పిల్లల యొక్క ప్రవర్తనలో మార్పును గమనించాలి. ఎటువంటి ప్రవర్తన మార్పు వచ్చినట్లయితే దగ్గర ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ చెప్పినా పర్వాలేదు, మాది 1908 ఫోన్ నెంబర్ ఉంటుంది, టోల్ ఫ్రీ నెంబర్, దానికి కాల్ చేసినా పర్వాలేదు. రీసెంట్గా మేము ఒక మెడికల్ కాలేజ్ మీద కేసు చేస్తాం. అందరు మెడికల్స్ ఉన్నారు కాబట్టి నేను కేసు స్టడీ దానే చెప్తాం. మెడికల్ కాలేజెస్ మీద కేసు చేయడం జరిగింది. దాంట్లో అందరు ఎంబీబీఎస్ స్టూడెంట్స్, ఒక 20 మంది స్టూడెంట్స్ అందరు వినాలి శ్రద్ధగా. లాస్ట్ పేజ్ ప్లీజ్. 20 మంది మెడికల్ స్టూడెంట్స్ని పిలిచి మేము చెక్ చేస్తే అందులో 11 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే మెడికల్ స్టూడెంట్సే ఈ విధంగా ఉంటే నార్మల్ స్టూడెంట్స్ ఏంది పరిస్థితి అనేటువంటిది మాలో క్వశ్చనైజ్ అయింది. మాలో మేము ఆలోచించడం జరిగింది. కాబట్టి మెడికల్ స్టూడెంట్స్ని ఒక్కొక్కరిని స్టడీ చేస్తే అందులో వాళ్ళ ఫాదర్ ఒక ఆయన డాక్టర్, ఇంకొక ఆయన స్టడీ చేస్తే వాళ్ళ ఫాదర్ ఇంకొక ఆయన బిజినెస్ మ్యాన్, ఇంకొకరిని స్టడీ చేస్తే వాళ్ళ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్. అర్థమైందా? ఇక్కడ అక్కడ ఎక్కడ లేదండి. నా ఇంటికి రాదు, నా మనిషి నేను మనిషి బతుకుతున్నాను, నా ఇంటికి రాదనేది లేదు. అది ఏ విధంగా వస్తుందో ఎట్లా వస్తుంది అనేటువంటిది
సార్ చెప్పిండు, నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఫన్ కోసం స్మోక్ చేయడం అలవాటు అవుతుంది. అర్థమైందా? మామూలుగా స్మోక్ చేసే హ్యాబిట్ అలవాటు అవుతుంది. ఆ అలవాటులో ఎవడో ఒకడు ఉంటాడు గాంజా స్మోక్ చేసినవాడు. అరే ఎన్ని రోజులు సిగరెట్ స్మోక్ చేస్తావురా, గాంజా స్మోక్ చేయి, ఫీల్ గుడ్ ఉంటుందని చెప్తాడు. ఫీల్ గుడ్ ఏముంటుందండి, నర్వస్ సిస్టమ్ మీద ఉంటుంది కాబట్టి ఫీల్ గుడ్ ఉంటుంది. అది ఎంత టైం ఉంటుంది, కొంత టైం ఉంటుంది. అలా అలవాటు అనేటువంటిది స్నేహితుల ద్వారా రావచ్చు, వేరే వాళ్ళ ద్వారానే రావచ్చు. అలా వచ్చిన దానికి ఏమవుతుందంటే దానికి ఎడిక్ట్ అవుతారు. దానికి ఎడిక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే నర్వ్ సిస్టమ్ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. ఇన్ కేస్ మనం ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తే ఏ పార్ట్ డ్యామేజ్ అవుతుంది చెప్పండి? ఆల్కహాల్ తీసుకుంటే ఏ పార్ట్ డ్యామేజ్ అవుతుంది? మరి వెరీ గుడ్, లివర్ డ్యామేజ్ అవుతుంది. అవునా? మరి డ్రగ్స్ తీసుకుంటే ఏమైతుంది తెలుసా? ఏమైతుంది? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పడుతుంది. అప్పుడు మనం శరీర ఆకృతి ఏ విధంగా అవుతుంది చెప్పండి? ఏమైతే మనం నాట్ ఓన్లీ వీక్నెస్, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, ప్యారలైజ్డ్ కావచ్చు. అవునా? రిమైనింగ్ వైటల్ పార్ట్స్ మీద కూడా ఎఫెక్ట్ పడవచ్చు. రిమైనింగ్ వైటల్ పార్ట్స్ ఏంటి? హార్ట్, కిడ్నీ, ఇంకా లంగ్స్. అవునా? ఈ అన్నిటి మీద కూడా ఎఫెక్ట్ పడదు. సరే, దురదృష్టవశాత్తు మన ఇంట్లో ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, ఎవరో ఒకరు చనిపోయారు. దానికి మనం ఏం చేస్తాం? అంత్యక్రియలు చేస్తాం, కొన్ని రోజులు బాధపడతాం, ఇది కొడతాం. అదే మనము డ్రగ్స్ అడిక్ట్ అయ్యి ప్యారలైజ్ అయ్యి మన మంచం మీదనే ఉంటే మన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లో మనిషి ఎవరో, మన అన్న, తమ్ముడు, బావ, మాస్తో, భర్త, ఏ బాగైనా ఓపికతో 1 నెల రోజులు చేస్తారు, 2 నెలలు చేస్తారు, 3 నెలలు చేస్తారు. అవునా కదా? సంవత్సరాల తరబడి చేయదు కదా. నువ్వు ఎంత మంచిగా బతికి నువ్వు ఈరోజు నువ్వు బయటకు వేసుకొని వస్తావు, వైట్ షర్ట్ వేసుకొని బయటకు వస్తావు, సెంటర్లో కూర్చొని 4 మాటలు చెప్తావు, రోజు మీద ఒక 7 రూపాయలు సంపాదించిపోయి ఇంటికి తీసుకుపోయి మీ భార్య 1 కేజీ మటన్ ఇప్పిస్తే మంచిగా ఉండి మా ఆయన బంగారం వచ్చిందని చెప్పి వండి పెడతాడు. అదే నువ్వు డ్రగ్స్ అడిక్ట్ అయ్యి నువ్వు మంచం మీద పడితే ఆమె పరిస్థితి ఏంటి చెప్పండి ఒకసారి? ఆమె ఎడుకోవాలి, నీ మీద ఆధారపడి వచ్చింది, ఆమె ఎడుకోవాలి చెప్పండి? ఆమె ఎడిపోతుంది, తెల్లవారుజామునే కూలికి పోతుంది. కూలికి పోయి ఆమె సంపాదించి నీ పిల్లల్ని పోషించాల్సి వస్తుంది. అప్పుడు నీ పిల్లలకి ఏమవుతుంది? సరైన ఆదాయం లేక, సరైన ఎడ్యుకేషన్ లేక మీ పిల్లలు దారి తెప్పే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చిన 200 మంది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఇదేదో వచ్చినాం పోయినాం విన్నాం ఏదో మీటింగ్ పెట్టారు సమోసా ఇచ్చారు తిన్నాం అనే ఉద్దేశం కాకుండా ఈ రోజుతో మనము దీనిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం వచ్చింది. ఇది ఏ ఏరియా కాదండి, ఏ ప్లేస్ కాదండి, ఏ కాలేజ్ కాదు, ఏ స్కూల్ కాదు, ప్రతి ఏరియా టచ్ చేసింది. మేము చాలా బాధపడుతున్నాం. చిన్న పిల్లలు స్మోక్ చేస్తున్నారంటే మనం కొడతాం తిడతాం, అటువంటిది గాంజాయి మత్తులో బానిసలు ఏంటంటే ఇంకా బాధాకరం. సో ఈ జిల్లాలో ఉందా లేదనేటువంటిది మాకు తెలుసు, ఎందుకంటే మేము కేసులు పెడుతున్నాం కాబట్టి. సో మన పిల్లల పట్ల జాగ్రత్త ఉండాలి. వీళ్ళ కష్టపడి హైదరాబాద్ పంపిస్తారు, బీటెక్ చదివిస్తారు, అవునా, మెడిసిన్ చదివిస్తారు, నెక్స్ట్ ఫార్మసీ, అన్ని కాలేజెస్లో అన్ని పిల్లలు మనం ఏంటి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనుకుంటామా కదా? అవునా? బాగుండాలని కోరుకుంటామా లేదా? అటువంటి వాళ్ళు ఆ విధంగా అక్కడ ఎలా ఏమున్నారు, ఏం చేస్తున్నారు అనేది చూడాలి. ఇప్పుడు మేము ఒక సాధారణ వ్యక్తి మీ జిల్లాకు సంబంధించిన కేసులోనే ఒక డ్రగ్స్ కేసులో లింక్ ఒక 20 కేసులు సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఎంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారని మేము స్టడీ చేస్తే 250 మంది కన్జ్యూమర్స్ ఉన్నారు. దాంట్లో 250 మంది కన్జ్యూమర్స్ అందరూ స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేస్తుంటే ఒక గవర్నమెంట్ టీచర్ అంటే మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తామని. నేను ఒకప్పుడు స్టూడెంట్నే కదా, అవునా? అవునా కదా? ఏమంటారు? మాతృదేవోవా, పితృదేవోవా, ఆచార్యదేవో అంటారు. అన్నా తల్లిదండ్రుల తర్వాత గురించి గౌరవించేది టీచర్, గురువు గారు. అటువంటి టీచర్ కన్నీరు పెట్టుకుంటే నాకు చాలా బాధేసింది. ఆ బాబు చాలా వెరీ స్టూడెంట్, ఫ్రీ సీట్ మెడికో ఫ్రీ సీట్ అండి, పేమెంట్ కూడా కాదు. ఏదో ఆ ప్రెజర్, సబ్జెక్ట్ ప్రెజర్లో చదవడం కొంచెం బాధ అనిపించిందో మరి ఏమనిపించిందో
దాంట్లో ఎవడో చెప్పేసిండారు ఇది చదివితే మంచిగా వస్తుందని చెప్పిండో ఏమైతే తెలియదు కానీ ఎడిక్టెడ్. ఆ విధంగా ప్రతి ఒక్క వినింగ్ టచ్ చేసింది కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా వచ్చినట్లయితే 1908 అని మా టోల్ ఫ్రీ నెంబర్, దానికి కాల్ చేసి చెప్పండి. మీ వివరాలను గోప్యంగా ఉంచుతాం, వారి మీద కేసులు కడతాం. మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్స్ కానీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మహిళా సభ్యులు ఎక్కువ ఉన్నారు. ఇది జెంట్సే అలవాటు అవుతుంది, జెంట్సే చేస్తారని అనుకోవద్దండి. అర్థమైందా? మెడికల్ స్టూడెంట్స్ లో చెక్ చేస్తే 11 మందిలో 4 లేడీస్ ఉన్నారు. అర్థమైందా? లేడీస్ కూడా టచ్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిన్సియర్గా ఉండాలి. మీ ఫ్యామిలీ బాధ్యత మీదే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కరోనా వచ్చిందా? ఎంత సఫర్ అయినాం? ఏం చేసినాం మనం? కరోనా వస్తే పక్కన 2 నలుగురికి రాణించినామా? ఏం చేసినాం? చుట్టూ ఏం కట్టినాం? చుట్టూ కంటలు కట్టినామా? పక్కింటోడితో మాట్లాడినామా? వాడు చచ్చిపోతున్నా పోయినా వాళ్ళ దగ్గరికి పోలే కదా? అవునా? వాళ్ళు ఏమైనా ఇచ్చినా తీసుకున్నామా? ఏం చేసేవాళ్ళం? శానిటైజ్ చేసేవాళ్ళం. గుర్తుందా? ఎవ్రీ ఐటమ్ గ్రోసరీస్ ఏం తెచ్చినా కానీ శానిటైజ్ చేసి వాటిని మనం స్వీకరించేవాళ్ళం. మరి ఆ టైంలో మనం అంత కట్టుదిట్టంగా ఉన్న వాళ్ళం. కరోనాని ఏం చేసినాం? తరిమి కొట్టినాం. అవునా కదా? ఏమే కదా? కరోనాని తరిమి కొట్టినాం. అర్థమైందా? ఇదేంటండి మరి డ్రగ్స్ ఎంత పెద్ద ఇష్యూనా మనకి? మన ఊరిలో ఒక గ్రామ పంచాయతీ లెవెల్లో 2000 ఓటర్స్ ఉంటారు, లేకపోతే మహా అంటే 5000 మంది ఉంటారు. అవునా కదా? మనకు తెలుస్తూనే ఉంటుంది ఎవరు అమ్ముతున్నాడో ఎవరు తాగుతున్నాడు అని. మనకి ఎందుకు లేదు. అవునా? అది మర్చిపోడు. అది మన ఊరు, ఇది మన ఇల్లు అయినప్పుడు ఇది మన ఊరు, ఇది మన పట్టణం, ఇది మన జిల్లా, ఇది మన రాష్ట్రం అనే ఫీలింగ్తో ఉండాలి. మనది అనే ఫీలింగ్తో ఉండాలి. ఉన్నప్పుడే మనం కట్టడి చేయగలం. నేను ఒకటి ఏం చేయలేను, సార్ ఒకటి ఏం చేయలేము, ఈ సార్ ఒకటి ఏం చేయలేము. మనమందరం యూనిటీ అయితేనే ఏదైనా సాధించగలం. లైక్ కరోనా ఎట్లా తరిమి కొట్టినామో అట్లా తరిమి కొట్టగలం. ఈ రోజు నుంచి మీ ఊళ్ళో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు రిగార్డింగ్ డ్రగ్స్ గురించి జరిగితే మీరు 1908 కాల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. చేస్తారా లేదా? చివరిగా ఒకటి, మెడికల్ షాప్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రైట్ చేయండి హ్యాండ్స్. ఓ చాలా గ్యాదరింగ్. థ్యాంక్ యూ సార్. ఇంతమంది గ్యాదరింగ్ నాకు ఎక్కడ దొరకలేదు. మెడికల్ షాప్స్ మీద అంటే మిమ్మల్ని ఉద్దేశించి కాదు, దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొన్ని కేసెస్ మేము సిటీలో రిపోర్ట్ అయినాయి. లింకులు నల్గొండ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అండ్ లింక్డ్ విత్ సూర్యాపేట డిస్ట్రిక్ట్స్ కూడా ఉన్నాయి. ఇటువంటి ప్రిస్క్రిప్షన్ అనేటువంటిది మీరు మెడిసిన్ ప్రొవైడ్ చేయడం అనగా అంతేనా? మనూరే కదా, మా అల్లుడి కొడుకు లేకపోతే మా బామ్మర్ది కొడుకు కదా అని చెప్పేసి వాళ్ళు వచ్చి అడిగిన ఇచ్చాను అనుకో, ఏమవుతుంది? సారు ఎప్పుడో ఒక రోజు మీ మీద కేసు చేయడం కాదు, లైసెన్స్ క్యాన్సిల్ అయ్యింది. సో దానివల్ల నష్టం ఎవరికి? మనకే కదా. తాత్కాలికంగా కేసు అవుతుంది, లైసెన్స్ రద్దు అవుతుంది, నువ్వేదో కష్టపడి మళ్ళీ లైసెన్స్ తెచ్చుకుంటావు. కానీ నువ్వు ఇచ్చే డ్రగ్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ వల్ల ఇచ్చే డబ్బు, సమ్ ఆఫ్ ది డ్రగ్స్ ఉన్నాయి సైకోట్రాపిక్స్, వాటి వల్ల పిల్లలు స్పాయిల్ అవుతారు. ఎప్పుడైతే మేము కొన్ని డ్రగ్స్ని బాగా కట్టడి చేసి కంట్రోల్ చేసినామో ఆల్టర్నేటివ్ డ్రగ్కి వెళ్తున్నాం కన్జ్యూమర్. ఎప్పుడైనా అర్థమైనా? ఆల్టర్నేటివ్ డ్రగ్ అయినప్పుడు అది ఈజీగా దొరికే, యాక్సెస్ దొరికే దగ్గర. ఇప్పుడు మీ దగ్గర పొడైన సిరీప్ ఉన్నాయి, ఫ్యాన్ ఉందా? మీ దగ్గర దొరుకుతుందా? కానీ దొరుకుతుంది మార్కెట్. ఎట్లా దొరుకుతున్నారు? అవునా? అట్లా అటువంటి మీరు అంటే మీ బాధ్యతగా భావించి కొన్ని తప్పిదాలు చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వకండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏ నెంబర్ కాల్ చేయాలండి? వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మీకు ఇన్స్పెక్టర్ గారు చాలా మంచి సందేశం వినిపించారు. మరియు అందరు ప్రొఫెషనల్తో ఎంతో విలువైన సమావేశంలో మనం మంచి విషయాలు ఉంటున్నాము. తదుపరి